వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. సమ్మర్ వస్తుందంటే చాలామంది భయపడేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్. మాకు కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయండి. ఒకటి కాదు, కొంతమంది పేషెంట్స్లో మేము చూస్తూ ఉంటాం 2-3 సార్లు సర్జరీలు చేసిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అసలు కిడ్నీ స్టోన్స్ అష్మరి అనే దాని కింద సెక్షన్లో మన ఆయుర్వేదంలో చూస్తాం. అవి చక్కగా ఆయుర్వేదంలో కిడ్నీ స్టోన్స్ మనం క్యూర్ చేసుకోవచ్చు. మనకి ఒక రకంగా చెప్పాలంటే అత్యద్భుతమైన మందులు కిడ్నీ స్టోన్స్ పరంగా ఉన్నాయి ఆయుర్వేదంలో. జనరల్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం చిన్న చిన్న మార్పులు వాళ్ళు చేసే పనుల్లో చేసుకున్నా కూడా తొందరగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సమ్మర్లో ప్రతి సమ్మరు వాళ్ళు చాలా కాషియస్గా ఎక్కువ హెవీ వాటర్ తాగటం కానీ, లేదు అంటే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవైతే పాలు పదార్థాలు కానీ వీటిని కొంచెం దూరం పెడుతూ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటూ ఉన్నా కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ తొందరగా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రాగానే వెంటనే సర్జన్ దగ్గరికి వెళ్ళడం, ఆపరేషన్ చేయించడం ఇది కూడా కరెక్ట్ అవసరం లేదు. ఆల్మోస్ట్ మేము చూసిన కేసులో చాలా పెద్ద స్టోన్స్, ఒక రకంగా చెప్పాలంటే 16 mm 18 mm ఉన్న స్టోన్స్ కూడా న్యాచురల్గా డ్రాప్ అయిపోయిన కండిషన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్కాన్ చేసే రేడియాలజిస్టులు 1-2 సార్లు పేషెంట్ని అటు పడుకోబెట్టి ఇటు పడుకోబెట్టి ఆ స్టోన్ ఎక్కడుంది ఇంకెక్కడైనా ఫస్ట్ టైం చేసినప్పుడు ఆల్మోస్ట్ 16 to 18 mm స్టోన్ రాసిన డాక్టర్ ట్రీట్మెంట్ మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ చేసి మెడిసిన్స్ రాసి వాళ్ళు వాడిన తర్వాత 3 weeks తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్కి వెళ్తే ఆయన ఫోన్ చేశారు యాక్చువల్లీ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్. సార్ అసలు స్టోన్ మేము ఎన్ని యాంగిల్స్లో పడుకోబెట్టాము ఎక్కడా కనబడట్లేదు, నేనే ఆ ముందు రిపోర్టింగ్ కూడా ఇచ్చాను, అందుకని 1-4 సార్లు క్రాస్ చెక్ చేసినా కూడా స్టోన్ కనబడట్లేదు. సో ఇంత మిరాక్యులస్ రిజల్ట్స్ మనం ఆయుర్వేదం ద్వారా యాక్చువల్లీ ఎటువంటి సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్లో మనం అందిస్తూ ఉంటాము. సో కొంచెం చిన్న పత్యాలు ఫాలో అవుతూ మనం ఆయుర్వేద మందులు వాడుకుంటూ కషాయం వస్తే యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే పుష్కర్ మూలం కానీ నెక్స్ట్ కొంచెం వస్తి చికిత్సలు అంటాం. దీని ద్వారా పంచకర్మల్లో బెస్ట్గా మనం ఒక 2-3 వారాల్లోనే చక్కటి పరిష్కారం, ఆ పెయిన్ కానీ ఆ డిస్కంఫర్ట్ కానీ కిడ్నీ స్టోన్స్లో ఏదైతే పేషెంట్స్ చెప్తుంటారు జనరల్లీ పెయిన్ విపరీతంగా వస్తుందండి, యూరిన్ ఫ్రీగా వెళ్ళట్లేదు, నొప్పి ఇక్కడ పొత్తి కడుపు నుంచి గజ్జల్లోకి లాగేస్తుంది, ఈ డిస్కంఫర్ట్ అంతా ఆ పెయిన్ కానీ ఆ స్టోన్ కానీ జనరల్ న్యాచురల్గా చిన్న చిన్న పీసెస్ కట్ అయిపోయి మనకి యూరిన్ మార్గం ద్వారా వచ్చేస్తుంటాయి. సో కిడ్నీ స్టోన్స్ ఉంటే వెంటనే హఠాహుటిన తొందరపడి సర్జరీలకు వెళ్ళటం ఇదేం అవసరం లేకుండా కత్తి పెట్టకుండా మీ శరీరం మీద ఆయుర్వేదం ద్వారా చక్కగా కిడ్నీ స్టోన్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాలలో మనం కిడ్నీ స్టోన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. సో మీకు ఏమైనా కిడ్నీ స్టోన్స్ పరంగా సమస్యలు ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.